హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టైల్స్. ఇవాళ మన రెసిపీ సన్న చక్రాలు లేదా సన్న కారపూస. ముందుగా ఒక ప్లేట్లో 2 డబ్బాల శనగపిండి అలాగే ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకోవాలి. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం అంటే సెమీ సాఫ్ట్గా ఉండేట్టు కలుపుకోవాలి. పిండిని ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తుంటే మనకి పిండి అనేది సరిపోతుంది. కలిపిన ఈ పిండిని చక్రాల గిద్దలో పెట్టుకొని ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకొని చక్రం ఈ విధంగా చూపించే విధంగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నానండి. ఎవరైనా గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేసే వాళ్ళు ఉంటే కనుక మనకి నూనె అనేది బాగా పొంగుతుంది. అప్పుడు కొంచెం చింతపండు వేస్తే నూనె పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కాలాక ఒకసారి తిప్పేసుకోవాలి. మనం తిప్పుకున్న ఈ చక్రం 2 మినిట్స్లో కాలిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాలాక పక్కకి తీసేసుకోవాలి. రెండోసారి చక్రం వేసుకునేటప్పుడు ఒక 2 మినిట్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్రం వేసుకుంటే కనుక చక్రాలు అనేది బాగా బోలుగా వస్తాయి. ఇప్పుడు ఇలాగే చూపించిన విధంగానే ఒత్తేసుకొని చక్రం ఈ విధంగా బాగా కాలిన చక్రాన్ని పక్కకి తీసుకోవాలి. చూసారా, కాలిన ఈ చక్రాలు ఎంత క్రిస్పీగా సన్నగా ఉన్నాయో. ఇప్పుడు మనం మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 గ్లాస్ బియ్యం పిండి, అలాగే తగినంత ఉప్పు, దంచుకున్న వాము, తగినంత కారం, అలాగే వేడిగా ఉన్న నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు. వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మనకి పిండి ఈ మాత్రం కన్సిస్టెన్సీకి వచ్చిందంటే సరిపోతుంది. చక్రాల గిద్దలో ఈ పిండిని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ మురుకుల్లాగా వేసుకోవాలి. మనం తడిగుడ్డ మీద కానీ కవర్ మీద కానీ డైరెక్ట్గా కానీ ఆయిల్లో వేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఈ విధంగా కాలాక ఒకసారి పక్కకి తిప్పుకొని రెండో సైడ్ కూడా ఈ విధంగా కాలాక తీసేసుకోవాలి. శనగపిండి అంటే ఇష్టం లేని వారు బియ్యం పిండితో ఒక్కసారి ఈ విధంగా మురుకులు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ఇష్టపడతారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.